హలో ఎవ్రీవన్. ఈరోజు అయితే ఇంకొక టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. నేనైతే ఈరోజు మీకోసం అని చెప్పేసి సైన్స్ అండ్ టెక్ సిరీస్ అయితే స్టార్ట్ చేశాను. మనకి ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్ సిలబస్ చూసుకుంటే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ కొత్తగా అయితే యాడ్ చేశారు. మనకి ఇచ్చిన సిలబస్ బట్టి నేనైతే టాపిక్ వైజ్ మీకు చెప్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను ఈ సిరీస్ని. ఈరోజు మనం ఈ టాపిక్ నుంచి ఈ సిలబస్లో మనము ఏం నేర్చుకుంటున్నామంటే రీసెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీ ఇదైతే నేర్చుకుంటున్నాం ఈరోజు మనం. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. మనకి రీసెంట్గా వచ్చిన రిపోర్ట్ వచ్చేసి ఇదేనండి. మనకి రీసెంట్గా వచ్చిన రిపోర్ట్ అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలీజ్ చేసింది. అది 5th నేషనల్, ఇది ఒక డ్రాఫ్ట్ అనమాట. 5th నేషనల్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీ 2020 ఫర్ పబ్లిక్ కన్సల్టేషన్. ఇక్కడ దీని అర్థం ఏంటంటే మనకి ఇది రీసెంట్గా వచ్చిందండి. మనం చూసుకుంటే 1 Jan 2021. ఇది రీజెంట్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. మనకి డ్రాఫ్ట్స్ ఇలాంటి ఇన్నోవేషన్ పాలసీస్ ఈరోజు తయారు చేసి రేపటికైతే రిలీజ్ చేశారు. మనకి చాలా టైం పడుతుంది. అది ఎప్పుడైతే మనం డ్రాఫ్ట్ ప్రిపేర్ చేస్తామో అది అందరూ చెక్ చేస్తారు ఒకసారి తరువుగా. దానివల్ల ఏమైనా డిసడ్వాంటేజెస్ ఉన్నాయా, దాని మీద ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేదంటే అడ్వాంటేజెస్ ఎంత ఉంది, ఈ రెండింటితో కంపేర్ చేసుకుంటే ఏవి ఎక్కువ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ అడ్వాంటేజెస్ ఇవన్నీ చెక్ చేయాలి. కాబట్టి వాళ్ళకి టైం తీసుకుంటారు. మనం ఇక్కడ చూసుకుంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలీజెస్ డ్రాఫ్ట్. ఎన్నో డ్రాఫ్ట్ అండి? 5th డ్రాఫ్ట్ నేషనల్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీ 2020. మనకి 2020 రిలేటెడ్ అండి. ఇది మనకి రిలీజ్ చేశారు ఫర్ పబ్లిక్ కన్సల్టేషన్. ఇదే మనకి లేటెస్ట్. దీనికంటే ముందు ఇంకా ఉన్నాయన్నమాట. అవి ప్రీవియస్ వీడియోలో వెళ్ళి ఒకసారి చెక్ చేసేయండి. మనమైతే ఈరోజు 2020 డ్రాఫ్ట్ కోసం అయితే మనం తెలుసుకుందాం. అసలు ఈ 2020 ఈ డ్రాఫ్ట్ అసలు ఏంటి, దీని విజన్ ఏంటి అని మనం తెలుసుకుంటే దీని విజన్ వచ్చేసి అచీవింగ్ టెక్నాలజికల్ సెల్ఫ్ రిలయన్స్. మనకి టెక్నాలజీ పరంగా డే బై డే చాలా ఇంప్రూవ్ అవుతున్నాం కదండి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక ఫార్మర్ ఇంతకు ముందు ఎద్దుల్ని యూజ్ చేసుకొని మనకి పొలాన్ని దున్నేవారు. దాని తర్వాత ట్రాక్టర్స్ వచ్చినాయి. ఇప్పుడైతే డ్రోన్స్ని యూజ్ చేసుకొని విత్తనాలు జల్లొచ్చు. ఇలా టెక్నాలజీ చాలా అడ్వాన్స్ అవుతుంది కదా. ఆ టెక్నాలజీ మనం వేరే ఎవరి దగ్గర కొనుక్కోకుండా సెల్ఫ్ రిలయన్స్ ఇండియాగా సంపాదించుకోవాలి, ఇండియాగా తయారు చేయాలి అని చెప్పేసి ఈ పాలసీ యొక్క ఎయిమ్ అండి. ఇవే కాదు, ఇంతకుముందు ఇంకా చాలా పాలసీస్ వచ్చినాయి. ఫస్ట్ పాలసీ వచ్చేసి మనకి ఎప్పుడో 1954లోనే స్టార్ట్ అయింది. మనకి 1954లోనే స్టార్ట్ అయింది. ఇదైతే మనకి సైన్స్ కోసం మాత్రమే ఉంటుంది. అలాగే 1984లో ఇంకొకటి కూడా మనకి సైన్స్ రిలేటెడ్ పాలసీ అయితే మనకి రిలీజ్ చేశారు. అది వచ్చేసి మనకి టెక్నాలజీ రిలేటెడ్ అండి. ఇవన్నీ మీరు ప్రీవియస్ వీడియోలో ఒకసారి చూసేయండి. ఇక్కడ మనం చూసుకుంటే విజన్ ఆఫ్ అచీవింగ్ టెక్నాలజికల్ సెల్ఫ్ రిలయన్స్ అండ్ పొజిషన్ ఇండియా అమాంగ్ టాప్ 3 సైంటిఫిక్ పవర్స్ ఇన్ ద డికేడ్ టు కమ్ అండ్ అట్రాక్ట్, నర్చర్, స్ట్రెంథెన్ అండ్ రిటైన్ క్రిటికల్ హ్యూమన్ క్యాపిటల్ త్రూ పీపుల్ సెంట్రిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్. మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏమంటున్నారంటే మనకి ఈ మేజర్గా దీని మోటివ్ ఏంటంటే 2020 పాలసీ మోటివ్ మనం టెక్నాలజీలోని సెల్ఫ్ రిలయన్స్ అవ్వాలి, మనం సొంతంగా స్టార్ట్ చేయాలి, సొంతంగా ఇన్నోవేట్ చేయాలి. అంతేకాకుండా ఇండియాని టాప్ 3 సైంటిఫిక్ సూపర్ పవర్స్లో నిలపాలి. మనకి ఇండియా అనేది టెక్నాలజీ పరంగా టాప్ 3లో ఉండాలి అని చెప్పేసి ఈ పాలసీ యొక్క ఎయిమ్ అండి. అది కూడా దేని మీద ఫోకస్ చేశారంటే పీపుల్ సెంట్రిక్. అంటే ఒక పీపుల్కి ఎలాగ హెల్ప్ అవుతుంది, మెయిన్గా పీపుల్కి
ఒక మనిషికి అది చాలా సహాయపడాలి, ఆయనకి ఎటువంటి ప్రాబ్లం ఉండకూడదు. అంతేకాకుండా ఆయన తెలివిని వాడాలి, తన తెలివిని యూటిలైజ్ చేసుకోవాలి. ఇండియా ఇంకా ఇన్నోవేషన్స్లో కానీ ఎటువంటి టెక్నాలజీలో కానీ ఇంకా పెరగాలి, ఇంకా డెవలప్ అవ్వాలి. అలా అని చెప్పేసి కంప్లీట్గా హ్యూమన్ని ఫోకస్ చేస్తూ స్టార్ట్ చేశారండి ఈ పాలసీని. ఈ డ్రాఫ్ట్ అయితే దానికోసమే ఎక్కువ ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే టు డబల్ ద నెంబర్ ఆఫ్ full-time equivalent researchers and gross domestic expenditure on R&D. మనకి ఇక్కడ ఏమంటున్నారంటే అంతేకాకుండా డబల్ చేయమంటున్నారనమాట. ఫుల్ టైం ఈక్వివాలెంట్ రీసెర్చర్స్, మనకి రీసెర్చర్స్ ఎక్కువగా ఉండాలని చెప్పేసి, అంతేకాకుండా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత ఎక్కువ రీసెర్చ్ చేస్తే అంత ఎక్కువ ఇన్నోవేషన్స్ మనకు బయటకు వస్తాయి అన్నమాట. అంతేకాకుండా ఇలాగ మనకి ఎక్కువ టెక్నాలజీ బయటకు రావడం వల్ల మనం చాలా టాప్ పొజిషన్లో కూడా ఉంటాం అనమాట. చైనా చూసారా అండి, మనకి ప్రొడక్షన్లో అది ఫస్ట్ ఉంటుంది. అంతేకాకుండా చాలా విషయాల్లో కొన్ని కంట్రీస్ చాలా ముందు ఉంటాయి. యూఎస్ఏ, చైనా, జపాన్ ఇలాంటివన్నీ చాలా ముందు ఉండడానికి కారణము టెక్నాలజీ వాళ్ళు చాలా డెవలప్ చేసుకుంటారనమాట. రీసెర్చింగ్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారనమాట. అలాగే మనం కూడా రీసెర్చ్కి ఎక్కువ ఇవ్వాలి. అంతేకాకుండా గ్రాస్ డొమెస్టిక్ ఎక్స్పెండిచర్, మనం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద పెద్దగా ఇన్వెస్ట్ చేయమన్నమాట. అది కొంచెం పెంచాలి. ఎక్స్పెండిచర్ పెంచితేనే మనకి కొత్త ఇన్నోవేషన్స్ వస్తాయి, కొత్త ఎంటర్ప్రైజెస్ వస్తాయి. దేనికి సంబంధించి ఈ సైన్స్ అండ్ టెక్ దీనికి రిలేటెడ్గా మనకి కొత్త ఎంటర్ప్రైజెస్ వస్తాయి, కొత్త ఇంక్యుబేటర్స్ స్టార్ట్ చేస్తారు, స్టార్టప్స్ వస్తాయి. అంతేకాకుండా రీసెర్చర్స్ వస్తారు, కొత్త టాలెంట్ అంతా బయటపడుతుంది. ఇలా రావడం వల్ల మన దగ్గర నుంచి మనకి ఇండియాలో వర్కింగ్ పాపులేషన్ చాలా ఎక్కువ అండి. దానివల్ల ఏంటంటే జాబ్స్ ఎక్కువ లేక వేరే కంట్రీస్కి ఎవరైతే తెలివితేటలు ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ చేయడం వేస్ట్ అనుకొని వేరే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిపోతున్నారు అనమాట. దానివల్ల అక్కడ వాళ్ళకి ఎక్కువ టాలెంట్ అక్కడ చూపిస్తున్నారు. దానివల్ల వేరే కంట్రీస్ ఎక్కువగా డెవలప్ అవుతున్నాయి. మీరు చూస్తే చాలా పెద్ద కంపెనీస్లో కానీ, స్పేస్ ఇండస్ట్రీస్లో కానీ, స్పేస్ టెక్నాలజీలో కూడా మన ఇండియన్స్ అనేవాళ్ళు వేరే కంట్రీస్లో కూడా మనకు కనిపిస్తున్నారనమాట. అందుకని చెప్పి ఇలాగా జరగకూడదని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఫ్యూచర్లో మనకి బెనిఫిట్ అవ్వాలని చెప్పి ఈ ఎక్స్పెండిచర్ పెంచాలి, అంతేకాకుండా ఫుల్ టైం రీసెర్చర్స్ని పెంచాలి అని చెప్పేసి అయితే వీళ్ళు మనకి పాలసీలో అయితే చెప్తున్నారనమాట. అంతేకాకుండా ఇక్కడ ఇంకో విషయం చెప్పారు, ప్రైవేట్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ టు గ్రాస్ డొమెస్టిక్ ఎక్స్పెండిచర్ ఆన్ R&D. మనకి ఇక్కడ ఏమంటున్నారంటే నార్మల్గా స్పేస్ టెక్నాలజీ ఇంతకుముందు మనకి గవర్నమెంట్కి మాత్రమే రిలేటెడ్ అనమాట. ప్రైవేట్కి అసలు ఎంట్రీ ఉండేది కాదు. దాని తర్వాత గ్రాడ్యువల్గా ప్రైవేట్ సెక్టర్ని కూడా అలౌ చేశారనమాట. ఎందుకు ఇన్వెస్ట్ చేయడానికి అని చెప్పేసి అలౌ చేశారు. అది కూడా ఎన్ని ఇయర్స్కి ఇక్కడ చూడండి ఒకసారి, గ్రాస్ డొమెస్టిక్ ఎక్స్పెండిచర్ ఆన్ R&D and private sector contribution to gross domestic expenditure on R&D every 5 years and to build individual institutional excellence in సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్. మనమే కాకుండా ఇంకా మొత్తం అందరినీ అలౌ చేయాలన్నమాట. మనకి పబ్లిక్ ఉండాలి, ప్రైవేట్ ఉండాలి, వీళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తేనే 3PP పార్టిసిపేషన్ జరుగుతుంది అనమాట. ఇలా మనం చేయడం వల్ల మనకి చాలా యూజ్ అయితే ఉంది. దానివల్ల మనకి ఎక్కువ మనీ ఇప్పుడు లేదనుకోండి, వేరే వాళ్ళు వచ్చి మనకి హెల్ప్ చేస్తారు. ఇలా హెల్ప్ చేయడం వల్ల మీకు ఏంటి యూజ్ అని అనుకోవచ్చు. దానివల్ల ఏంటంటే ఇప్పుడు మనం మాత్రమే తయారు చేసుకుంటే ఏమవుతుంది, మన దగ్గర ఉన్న టెక్నాలజీ మాత్రమే మనకు తెలుస్తుంది. మనం బయట పెద్ద కంట్రీస్లో, మంచి డెవలప్డ్ కంట్రీస్లో వాళ్ళకు కొత్త టెక్నాలజీ అయితే ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారంటే లేదు, మన ఇన్వెస్ట్మెంట్ ఇంకా మంచిగా జరగాలని వాళ్ళ ఐడియాస్ ఎక్స్చేంజ్ చేస్తారు. అలా ఎక్స్చేంజ్ చేయడం వల్ల మనకి ఇంకా కొత్త టెక్నాలజీకి స్కోప్ ఉంటుంది. న్యూ టెక్నాలజీకి అయితే మనకి స్కోప్ ఉంటుంది అనమాట. దానివల్ల కొత్త ఇన్నోవేషన్స్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. సో దీనివల్ల మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే ప్రైవేట్ టెక్నాలజీని కూడా మనకి ప్రైవేట్ పార్ట్నర్స్కి కూడా అలౌ ఇచ్చారనమాట. మనకి ప్రైవేట్ పార్ట్నర్స్ కూడా అలౌ ఇచ్చారు వీళ్ళు. అండ్ నెక్స్ట్ స్లైడ్ చూసుకుంటే పాలసీ డ్రాఫ్టెడ్ త్రూ. అసలు ఈ పాలసీ ఎలా డ్రాఫ్ట్ చేశారో చూద్దాం. అసలు ఈ పాలసీ ఎలా డ్రాఫ్ట్ చేశారంటే పాలసీ డ్రాఫ్టెడ్ త్రూ A4 track process of consultations during last 6 months
aim to bring about profound changes through short, medium, long-term missions, mode projects by building nurtured ecosystem. ఇక్కడ మనకి A4 ప్రాసెస్ అంటే ప్రొడక్టివ్ అనమాట. అంటే ప్రొడక్టివ్ ఎఫిషియంట్ వర్క్ మనకి అందరినీ కన్సల్ట్ చేశారు. ఎన్ని డేస్ చేశారు? 6 months చేశారనమాట ఈ డ్రాఫ్ట్ని ప్రిపేర్ చేయడం. ఎందుకంటే ఒకటి ప్రిపేర్ చేశారంటే మనకి ఇండియా మొత్తం ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి అదంతా దృష్టిలో ఉంచుకొని మనకి ఇంత బాగా ప్రిపేర్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ ప్రిపేర్ చేసింది మనకి ఈ డ్రాఫ్ట్ని పబ్లిక్ కన్సల్టేషన్ కోసం మనకి పెట్టారు ఈ డ్రాఫ్ట్ని. ఈ ఫిఫ్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ ఉందో దీని అయితే మనకి డ్రాఫ్ట్ కింద ఎందుకు పెట్టారంటే దాన్ని ఇంకా కన్సిడర్ చేయాలి, ఏమైనా తప్పులు ఉంటే చెప్పాలని చెప్పేసి దాన్ని ఇంకా డ్రాఫ్ట్ కింద ఉంచారనమాట. ఇంకా దీని మీద డిస్కషన్ జరుగుతుంది. ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే aims to foster, develop, nurture a robust system for evidence, stakeholder-driven STI planning, information, evaluation, policy, research in India. ఇక్కడ మనకి ఏమంటున్నారంటే మనకి డెవలప్మెంట్ జరగాలి అని అంటే మనకి ఎందులో జరగాలి? ఇప్పుడు ఇంతకు ముందు పాత అయిపోయింది. అప్పుడు ఏంటి మనకి నార్మల్గా ఇలా పెరగాలి, ఇలా జాబ్ చేయాలి, ఇల్లు కట్టుకోవాలి, అలా అక్కడ దగ్గర నుంచి మనకి ఇంకా టెక్నాలజీ ఇంకా పొద్దున్న లేస్తే స్మార్ట్ ఫోన్ ఇవన్నీ యూజ్ చేసే ఏజ్కి వచ్చేసాం మనం. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఏంటి, అసలు వాచ్ చూసుకొని టైం అసలు అది మనం ఇలా చేయొద్దు కానీ మనకి సెన్సార్స్తో ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యే వాచ్లు ఇవన్నీ అయితే మనం కొనడం స్టార్ట్ చేస్తాం కదా. అలాగా మన లైఫ్లో ప్రతి విషయంలో మనకి స్మార్ట్గా ఎలా ఉండాలి అది కూడా టెక్నాలజీ యూజ్ చేసుకొని అని చెప్పేసి ఇంకా ఆ టెక్నాలజీని డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ పాలసీ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా ఏం చెప్తున్నారంటే ఈ పాలసీలో మేక్ ద ఇండియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ గ్లోబల్లీ కాంపిటేటివ్. మనతోనే కాదు, మన అవసరాలు తీర్చేసుకోవడమే కాదు, మనం అందరికంటే బెస్ట్, ఇండియా అంటే ఇది, ఇండియా కూడా చేయగలదు అని చెప్పేసి మన టాలెంట్ని అయితే మనం వేరే కంట్రీస్ దగ్గర గ్లోబల్గా మనం ప్రూవ్ చేసుకోవాలన్నమాట. అదొక ఈ పాలసీ ఐడియా అనమాట. నెక్స్ట్ ఇట్ ఈస్ క్రూషియల్ టు ఇన్క్లూడ్ ఎకనామిక్ డెవలప్మెంట్, సోషల్ ఇంక్లూషన్, ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ ఫర్ అచీవింగ్ ఆత్మనిర్భర్ భారత్. మనకి ఇక్కడ ఏమంటున్నారంటే ఎకనామిక్ డెవలప్మెంట్ మనకి ఆర్థిక పరంగా డెవలప్ అవ్వాలి, సోషల్ ఇంక్లూషన్స్ మన అందరినీ ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్ళాలి, ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ మన ఎన్విరాన్మెంట్ని పాడు చేసేకోళ్ళు. టెక్నాలజీ అనే పేరుతో ఎన్విరాన్మెంట్ని పాడు చేస్తామనుకోండి ఇంకా మనం ఇక్కడ అసలు ఇంకా భూమి మీద ఎవ్వరు ఉండరు. ఇంకా మనం అందుకనే టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ గ్రీన్ ప్రోగ్రామ్స్ అనేవి కూడా చేయాలని చెప్పేసి మనకి చూస్తున్నాం కదా టీవీస్లో. ఏంటి గ్రీన్ ప్రోగ్రామ్స్ వల్ల మనకి కొన్ని ఇన్సెంటివ్స్ కూడా ఇస్తుంది. దానివల్ల మంచిగా క్లైమేట్ చేంజ్ కూడా ఏం మారదు, క్లైమేట్కి కూడా మంచి జరుగుద్ది, గ్లోబల్ వార్మింగ్ ఇవన్నీ పెరిగిపోయి క్లైమేట్ అయితే ఎఫెక్ట్ అవ్వకూడదు అని చెప్పేసి మనం ఎన్విరాన్మెంటల్ సస్టైనబుల్ ప్రాజెక్ట్స్ అయితే తీసుకొస్తున్నాం. అలాగే ఆత్మనిర్భర్లో భాగంగా మనం ఈ పాలసీని కూడా తీసుకొచ్చాం అనమాట. మనమే సొంతంగా తయారు చేసుకోవాలి, సెల్ఫ్ రియలెన్స్ అవ్వాలి మన టెక్నాలజీలోని, వేరే వాళ్ళ కోసం మనం ఆధారపడకూడదు టెక్నాలజీ కోసం అని చెప్పేసి ఈ పాలసీ తీసుకొచ్చాం. ప్రమోటింగ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ సిస్టమ్స్, డెవలపింగ్ ఇండిజినియస్ టెక్నాలజీస్ అండ్ ఎంకరేజింగ్ గ్రాస్ రూట్స్ ఇన్నోవేషన్స్. మనకి ఇప్పుడు కొంతమంది కొన్ని ఇన్నోవేషన్స్ చేస్తారు, వాటిని ఇగ్నోర్ చేయకుండా ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తూ, అంతేకాకుండా మన సొంత కంట్రీలో సొంతంగా మన సొంత తెలివితేటల్లో టెక్నాలజీ తయారు చేయడం కోసం ఇది ఒక ఎంకరేజ్మెంట్ లాంటిది అనమాట. ఇట్ ఎయిమ్స్ టు బ్రింగ్ ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ డైనమిక్ పాలసీ. ఇక్కడ మనకి డైనమిక్ పాలసీ ఏంటంటే ఇప్పుడు డైలీ మీకు ఆల్రెడీ ఇందాక నుంచి చెప్తూనే ఉన్నాను, మనకి డే బై డే అనేది టెక్నాలజీ ఎలా అడ్వాన్స్ అయ్యిందో. రైతు చూసుకుంటే ఎద్దు నుంచి మనకి ట్రాక్టర్కి వచ్చారు, ట్రాక్టర్ నుంచి డ్రోన్స్ దగ్గరకు వచ్చారు. ఇలా అయితే టెక్నాలజీ అనేది అప్డేట్ అవుతుంది కదా. అలా అప్డేట్ అయిన దాన్ని బట్టి మనం కూడా పీరియాడిక్గా చేంజ్ చేసుకుంటూ మనం ఏదైతే ఇప్పుడు ఒక దానికి ఎలా అటాచ్ చేయాలి, ఇంకా టెక్నాలజీ ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఇంకా దానివల్ల ఇంకా వర్క్ ఈజీ ఎలా అవ్వాలి, ఇలా టైం టు టైం మనం చెక్ చేసుకుంటూ టైం టు టైం మనం వాల్యూ ఎడిషన్స్ అప్గ్రేడేషన్స్ చేసుకోవాలి కదా. మన యాప్స్ కూడా చూసారా అస్తమాటలో ఏదన్నా ఒక 2-3 months అయ్యేసరికి అప్గ్రేడ్ చేసుకోండి అని చెప్పేసి మనకి నోటిఫికేషన్ చూపిస్తూ ఉంటుంది కదా. ఏది కూడా మనం అలాగ
టైం మారే కొద్దీ కాలంతో పాటు మనం కూడా పరిగెట్టాలంతే. అలాగే మనకి ఈ స్కీమ్లోని ఈ పాలసీలో మనకి డైనమిక్ పాలసీ అని చెప్పేసి మనకి ఇక్కడ పేరు పెట్టడం జరిగిందనమాట. ఈ కాన్సెప్ట్ని అయితే తీసుకొచ్చారు. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనం మేజర్గా అసలు ఏంటి దీని ఉద్దేశం అని చూసుకుంటే మనకి ఒకటి సెల్ఫ్ రిలయన్స్. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా సెల్ఫ్ రిలయన్స్ మనం ఇందులో సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్లో మనము టాప్ త్రీలో ఉండాలని చెప్పి దీని మోటివ్ అనమాట. ఇంకా మనం దేనికోసం మాట్లాడుకున్నాము, టెక్నాలజీ పరంగా మనకి గ్లోబల్గా అప్డేషన్ అయితే జరుగుతూ ఉంది, మనం కూడా దాంతో అప్డేట్ అవ్వాలి. అందుకని చెప్పి ఈ పాలసీస్ని ఎలా చెప్పారు మనకి, డైనమిక్ పాలసీ అని కూడా మనం చెప్పుకున్నాం. ఇది ఓవరాల్గా ఏంటంటే మనము సైన్స్ అండ్ టెక్నాలజీలోని, అది కూడా ఇన్నోవేషన్లోని మంచిగా అందరినీ ఎంకరేజ్ చేయాలి, సోషల్ ఇంక్లూజన్ ఉండాలి. అంతేకాకుండా ఇంకొకటి మెయిన్గా చెప్పుకోదగ్గది ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. దీనివల్ల ఏంటంటే ఇంకా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ సెక్టర్ అనేది ఇంకా ఎక్కువ డెవలప్ అవుతుంది. దానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది అనమాట. మనం సొంతంగా మనమే చేసుకోవడం వల్ల మనకి ఎటువంటి ఉపయోగం ఉండదు. మనం చేసిన పాత చింతకాయ పచ్చళ్ళలాగే ఎప్పుడో పాతపది చేసుకుంటూ ఉంటాం అనమాట. లేదు ఇంకా కొత్త ఏం తెలియవు, వేరే వాళ్ళతో మనం టైఅప్ అయ్యాం అనుకోండి, దానివల్ల మనకి ఇంకా కొత్త నాలెడ్జ్ అయితే వస్తూ ఉంటుంది అనమాట. వేరే కంట్రీస్ నుంచి నాలెడ్జ్ మనకు కూడా షేర్ అవుతుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది అక్కడ నుంచి ఇక్కడికి. అసలు ఇంకొకటి చూసుకుంటే ఇంకా మెయిన్ పాయింట్స్ చూసుకొని ఇది క్లోజ్ చేద్దాం. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ. ఈ సెక్రటేరియట్ ఉంది కదా, ఈ సెక్రటేరియట్ అసలు ఎవరు కోఆర్డినేట్ చేసి దీన్ని ఎవరు సపోర్ట్ చేసి ఎవరు గైడ్ చేశారంటే దీనికి సపోర్ట్ చేసిన వాళ్ళు ప్రిన్సిపల్ సెక్రటరీ అడ్వైజర్ అండ్ ఈ ఆర్గనైజేషన్స్ వాటికి సపోర్ట్ చేస్తుంది అనమాట. సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ తీసుకురావడం కోసం మనకి ప్రిన్సిపల్ సెక్రటరీ అడ్వైజర్ ఒకటి, నీతి ఆయోగ్ ఒకటి, మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వీళ్ళైతే హెల్ప్ చేశారనమాట మనకి. ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ఎవరో తెలుసా ప్రజెంట్? ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ప్రజెంట్ ఎవరంటే మనకి ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్. అజయ్ కుమార్ సూద్ మనకి ప్రిన్సిపల్ అడ్వైజర్ ఎవరంటే మనకి అజయ్ కుమార్ సూద్. నీతి ఆయోగ్ CEO మనకు తెలుసు కదా, ఎవరు నీతి ఆయోగ్ CEO ఎవరు? మనకి నీతి ఆయోగ్ CEO ఎవరంటే BVR సుబ్రహ్మణ్యం గారు మనకి CEO అనమాట. దేనికి? నీతి ఆయోగ్కి మనకి CEO అనమాట ఈయన. ఇంక ఇక్కడితో ఈ టాపిక్ పూర్తయినట్టే. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.